మీలో చాలా మంది డైలీ ట్రేడింగ్ చేసేటప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి కంపల్సరీగా యూజ్ చేస్తారు. అండ్ అందులో చాలా మంది ఒకటే చార్ట్ లో 10 నుంచి 15 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి డ్రా చేస్తుంటారు. అందులో ఏది కన్సిడర్ చేయాలి, దేనికి మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తుంది, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది క్లారిటీ లేకుండా డైలీ కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ దగ్గర ఉన్న కన్ఫ్యూజన్ కి లేదంటే మీ దగ్గర ఉన్న డౌట్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేది ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. అండ్ ఒకవేళ మీరు ఫారెక్స్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, ఇంట్రాడే ట్రేడింగ్, స్కాల్పింగ్ కంప్లీట్ గా నేర్చుకుందాం, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకుందాం అనుకోండి, ఇప్పుడే మీరు మన యాప్ నైతే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ నేమ్ వచ్చేసి హే ట్రేడర్. ఇది మనకి ప్లే స్టోర్ లోనే ఉంటుంది అండ్ అలానే iOS లో కూడా ఉంటుంది. సో దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో అక్కడ చెక్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఎప్పుడైనా సరే మీరు అనుకున్నట్టు ఇప్పుడు మార్కెట్ లో చార్ట్ అనేది ఉంటుంది కదా, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి, అంటే క్యాండిల్స్టిక్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఆ క్యాండిల్స్టిక్ చార్ట్ అనేది మార్కెట్ అనేది ఇప్పుడు ఒకటేసారి ఇలా డైరెక్ట్ గా మూవ్ అవ్వదు. అది ఎలా మూవ్ అవుతుంటది, ఇలా పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి ఇలా మూవ్ అవుతూ ఉంటది. ఓకే, మీరు ఏ చార్ట్ అయినా చూడండి, ఎన్ని చార్ట్స్ అయినా చూడండి, ఏది డైరెక్ట్ గా మూవ్ అవుతుంది. ఒకటేసారి అలా పైకి వెళ్ళిపోవడం లేకపోతే ఒకటేసారి అలా కిందకి వచ్చడం అయితే జరగదు. నేను చెప్పినట్టే పైకి కిందకి అయితే మార్కెట్ అనేది వెళ్తుంటది. సో ఈ పైకి కిందకి వెళ్ళినప్పుడే మార్కెట్ అనేది ఒక్కొక్క పాయింట్ నుంచి రివర్స్ అవుతూ ఉంటది. ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రివర్స్ అయిందా, సేమ్ అలానే ఇక్కడ నుంచి రివర్స్ అయింది, మళ్ళీ కింద సైడ్ అయితే ఇక్కడ నుంచి రివర్స్ అయింది, మళ్ళీ కింద నుంచి ఇక్కడ రివర్స్ అయింది, మళ్ళీ ఇక్కడ రివర్స్ అయింది, మళ్ళీ ఇక్కడ రివర్స్ అయింది, మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో ఇలా రివర్సల్ పాయింట్స్ ఉంటాయి. సో ఒకవేళ మార్కెట్ అనేది ఆ రివర్సల్ పాయింట్ కన్నా కింద ఉంది అనుకోండి, అంటే ఇప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ ఈ లెవెల్ చూసుకుంటే, సో ఈ పాయింట్ ని మనం రెసిస్టెన్స్ అంటాం. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది కాబట్టి, తర్వాత ఎక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయింది, కింద నుంచి. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం సపోర్ట్ అంటాం. దీన్ని రెసిస్టెన్స్, దీన్ని సపోర్ట్ అని ఎందుకన్నామంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది తీసుకుంది. అంటే ఇది ఒక వాల్ లాగా పైన సీలింగ్ ఏదైతే ఉందో, మన ఫ్లోర్ ఏదైతే, మన రూమ్ కి పైన సీలింగ్ ఏదైతే ఉందో, మనం ఒకవేళ బాల్ ఇస్తే ఏమవుతుంది, పైకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ కిందకు వస్తుంది కదా. సో అది అక్కడ రెసిస్టెన్స్ అనేది తీసుకుంటది. మళ్ళీ అది మనం కింద కొట్టామనుకోండి సేమ్ బాల్ తోని, మళ్ళీ కింద నుంచి పైకి బౌన్స్ అవుతుంది. ఎందుకంటే కింద సపోర్ట్ అనేది ఉంది దానికి. ఈ పైన ఉండే దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాము, రూమ్ ఎగ్జాంపుల్ తో చూసుకుంటే సీలింగ్. అదే కింద ఉన్న దాన్ని సపోర్ట్ అంటాము, రూమ్ ఎగ్జాంపుల్ తో చూసుకుంటే ఫ్లోర్. సేమ్ అలానే ఎన్నిసార్లు అది ఇలా రివర్స్ అవుతూ ఉంటే అన్నిసార్లు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి డ్రా చేస్తుంటాం. అసలు ఇలా డ్రా చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి? మనకి యూజ్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మార్కెట్ ఆ జోన్ కి వస్తే మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు మార్కెట్ అనేది రెసిస్టెన్స్ దగ్గర ఉంది, రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది అనుకోండి, అక్కడ 2 ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి, ఆ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయిపోవచ్చు. 2, అదే రెసిస్టెన్స్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవ్వచ్చు. సో అలా 2 ఛాన్సెస్ ఉంటాయి. ఏ టైంలో అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఏ టైంలో అది అక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనేది మెయిన్ పాయింట్ అనమాట. సో దాన్ని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనాలిసిస్ ద్వారా తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఎక్కడ నుంచి రివర్స్ అవుతుంది, ఎక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటది అనేది క్లియర్ అయితేనే కదా మనకి అది బ్రేక్ అవుతుందా లేకపోతే రివర్స్ అవుతుందా అనేది క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ మీకు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి డ్రా చేయడం రావాలి పర్ఫెక్ట్ గా. ఇక్కడ అంటే నేను డైరెక్ట్ గా లైన్ డ్రా చేశాను కాబట్టి మీకు ఎంత క్లియర్ గా కనిపిస్తుంది. బట్ ఒక్కసారి మీరు చార్ట్ లోకి వెళ్ళండి, ఇక్కడ మీకు అంత క్లియర్ గా కనిపిస్తుందా? నేను ఏదో లైన్ తో డ్రా చేసిన అంత క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ చార్ట్స్ ఉన్నాయి, మధ్యలో చాలా చాలా గ్యాప్స్ ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర పెద్ద క్యాండిల్స్ ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర చిన్న క్యాండిల్స్ ఉన్నాయి. సో ఇలా రకరకాలుగా కనిపిస్తుంది. మీకు అయితే ఫుల్ కన్ఫ్యూజన్ అండ్ చూస్తే భయం వేస్తుంది చాలా మంది. ఇప్పుడు చాలా సింపుల్ గా ఎలా డ్రా చేయాలని నేను మీకు చెప్తా. మీరు చాలా మంది బిగినర్స్ ఏం చేస్తారు అంటే డైరెక్ట్ గా 5 minutes టైం ఫ్రేమ్ లోని 1 minute టైం ఫ్రేమ్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి డ్రా చేస్తుంటారు. సో అది నాకు తెలిసినంత వరకు మాక్సిమం వర్క్ అవ్వదు 5 minutes టైం ఫ్రేమ్ లో కనుక డ్రా చేస్తే. అసలు 5 minutes టైం ఫ్రేమ్ లో డ్రా చేయకపోతే ఎక్కడ డ్రా చేయాలంటే మీరు ఎప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి టాప్ డౌన్ అప్రోచ్ చేయాలంటే ఫస్ట్ పై నుంచి కిందకి రావాలి. అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్ లో చేయాలి. ఇక్కడ టైం ఫ్రేమ్స్ ఉంటాయి, ఇక్కడ మీరు 1 day టైం ఫ్రేమ్ అనేది పెట్టుకోవాలి. ఈ 1 day టైం ఫ్రేమ్ లో మీరు ఫస్ట్ చేయాల్సింది రీసెంట్ గా ఉన్న మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయాలి. రీసెంట్ గా ఉన్న మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ పాయింట్లు ఏది, టాప్, బాటమ్, పైన ఒకటి, కింద ఒకటి మెయిన్వి. ఎందుకంటే 1, 2, 3 సార్లు టచ్ అయింది కాబట్టి. అండ్ ఇంకొకటి మిడిల్ లో ఉంది. సో ఇవి డైలీ టైం ఫ్రేమ్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు 1 hour టైం ఫ్రేమ్ కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 5 minutes కి 15 minutes కి ఇదంతా నేను చెప్పను. 1 day లో డ్రా చేయండి, తర్వాత 1 hour టైం ఫ్రేమ్ అనేది మీరు వెళ్ళండి. ఈ 1 hour టైం ఫ్రేమ్ లో మీరు రీసెంట్ గా ఉన్నవి మనకి 10 days ముందువి, 20 days ముందువి, లేకపోతే 6 months ముందు అవసరం లేదు. రీసెంట్ వి లాస్ట్ 1 week లో మార్కెట్ ఎక్కడెక్కడ సపోర్ట్ తీసుకుంది, ఎక్కడెక్కడ రెసిస్టెన్స్ తీసుకుందని తెలిస్తే చాలు. సో 1 hour టైం ఫ్రేమ్ లోకి వచ్చి రీసెంట్ వి డ్రా చేసుకోండి ఇక్కడ. అండ్ ఈ పాయింట్ లో చూసుకుంటే ఇక్కడ. అండ్ సో ఇప్పుడు ఎంత క్లియర్ గా ఉంది. ఒకవేళ మేము అసలు ఇది కరెక్ట్ గా ఎక్కడ డ్రా చేయాలి తెలియట్లేదు బ్రో, ఇక్కడ విక్ ని కన్సిడర్ చేయాలా లేకపోతే బాడీని కన్సిడర్ చేయాలా, లేకపోతే 1-2 సార్లు వెళ్ళి వచ్చేస్తుంది, లేకపోతే మార్కెట్ అక్కడ వరకు వెళ్ళి జస్ట్ విక్ టచ్ చేసి వచ్చేస్తుంది, లేకపోతే దగ్గర నుంచి ఆగిపోతుంది, అసలు దేన్ని కన్సిడర్ చేయాలని మీకు డౌట్ అయితే మీరు ఏం చేస్తారంటే
ఇదంతా తీసేయండి, మళ్ళీ డైలీ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు క్యాండిల్స్ ఐకాన్ కనిపిస్తుంది. ఈ క్యాండిల్స్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీరు లైన్ అని పెట్టండి. లైన్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు అసలు క్యాండిల్సే కనిపించవు. సో చాలా క్లియర్ గా మీకు టాప్ ఏంటి బాటమ్ ఏంటి అని తెలుస్తుంది. సో ఈ కండిషన్ లో దిస్ ఇస్ ద టాప్ అండ్ బాటమ్ అనేది ఇది ఇక్కడ. ఓకే, ఇక్కడ 1 టైం టచ్ చేసింది అండ్ మళ్ళీ మార్కెట్ అనేది చిన్న కరెక్షన్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ టచ్ చేసింది కాబట్టి మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మిడిల్ ఇది. ఓకే, మిడిల్ దీన్ని కన్సిడర్ చేయొచ్చు యాక్చువల్ గా, బట్ ఇక్కడ రెండు సార్లు అక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేద్దాం. సో టోటల్ 3 లైన్స్ అని మనకి ఇక్కడ వచ్చాయి. ఇవి పర్ఫెక్ట్ లైన్స్. ఇక్కడ విక్ ఉన్న బాడీ ఉన్న మనకి అనవసరం. నెక్స్ట్ మీరు 1 అవర్ టైం ఫ్రేమ్ కి వెళ్తారు. మళ్ళీ సేమ్ రీసెంట్ వి అవి అలానే ఉంచాలి, డైలీ టైం ఫ్రేమ్ అలానే ఉంచాలి. ఇప్పుడు రీసెంట్ అంటే ఇవి మీరు ఇది డ్రా చేసుకుందాం, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి బాగా షార్ప్ గా ఫాల్ అయింది కాబట్టి. నెక్స్ట్ డౌన్ సైడ్ కి చూసుకుంటే ఇక్కడ, మిడిల్ చూసుకుంటే ఈ పాయింట్. ఓకే, లేదంటే దీన్ని కన్సిడర్ చేద్దాం. మీరు కన్సిడర్ చేద్దాం అనుకుంటే దీన్ని కూడా చేయొచ్చు, ఈ రెండింటి లెవెల్ ని. బట్ అక్కడ నుంచి ఇది సేమ్ అయింది కాబట్టి దీన్నే మెయిన్ గా కన్సిడర్ చేసుకుని, ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది షార్ప్ గా మూవ్ అయింది కాబట్టి. సో టోటల్ ఇప్పుడు ఒక 4 లైన్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు మళ్ళీ చార్ట్ కి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా మీరు విక్ కన్సిడర్ చేయాలా బాడీ కన్సిడర్ చేయాలా అన్న పాయింట్ ని మీరు మర్చిపోతారు. ఓకే, సొల్యూషన్ అనేది దొరికింది కదా. ఇప్పుడు మీకు క్లియర్ గా ప్రతి 100 పాయింట్స్ కి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మీకు వచ్చినాయి. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసే పద్ధతి. ఇక్కడ డ్రా చేసాం, ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయింది, అప్పుడు మీరు ఇక్కడ డ్రా చేయాల్సి ఉంటుంది, కానీ అవసరం లేదు, ఎందుకంటే మీరు లైన్ చార్ట్ లో డ్రా చేసుకున్నారు కాబట్టి అదే పర్ఫెక్ట్. ఇప్పుడు ఒకవేళ ఎందుకు బ్రో 1 అవర్ టైం ఫ్రేమ్ లోనే చేయాలి, 5 మినిట్స్ లో ఎందుకు చేయకూడదు అంటే నేను మీకు 5 మినిట్స్ లో చేసి చూపిస్తా చూడండి. ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కదా. ఇప్పుడు మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ లో ఎక్కడెక్కడ డ్రా చేస్తారు? మీరు స్మాలర్ టైం ఫ్రేమ్ లో చేస్తే ఇక్కడ ఒక డ్రా చేయాల్సి ఉంటుంది, దీని పైన ఒక డ్రా చేయాల్సి ఉంటుంది, దీని కింద ఒక డ్రా చేయాల్సి ఉంటుంది, అండ్ ఒకవేళ ఈ మధ్యలో చూసుకుంటే ఇక్కడ ఒకటి. ఒకవేళ ఇంకా పైకి వెళ్దాం అనుకుంటే ఇక్కడ చూడండి ఎన్ని వచ్చేసాయి. మీరు అసలు ఎక్కడ ఎంట్రీ తీసుకోగలరా? ఇక్కడ నుంచి ఎక్కడ ఎంట్రీ తీసుకోగలరా? ఏది మెయిన్ సపోర్ట్, ఏది మెయిన్ రెసిస్టెన్స్ అనేది మీకు తెలుస్తుందా? ఇక్కడ 405 దగ్గర ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే 418 దగ్గర ఉంది. మరి ప్రతి 10 పాయింట్స్ కి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మీకు కనిపిస్తుంటది. సో అందుకే ఎప్పుడు మీరు స్మాలర్ టైం ఫ్రేమ్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేయొచ్చు. సో మీకు ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేయడం వచ్చింది. అండ్ పర్ఫెక్ట్ గా విక్ బాడీ ఏది కన్సిడర్ చేయాలో మీకు లైన్ చార్ట్ ద్వారా తెలిసింది కదా. లైన్ చార్ట్ పెట్టుకుంటే మీకు చాలా క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది ఎలా ఉండాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అని చాలా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ మార్కెట్ అనేది ఈ విధంగా వెళ్ళిందండి, ఇది మనకి రెసిస్టెన్స్, ఈ కిందది మనకి సపోర్ట్, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఇప్పుడు ఇది బ్రేక్ అయినంటనే, రెసిస్టెన్స్ బ్రేక్ అయినంటే మనం ఎంట్రీ తీసుకోవాలంటే నో. అక్కడ డెఫినెట్ గా మీకు ఇంకొక స్ట్రక్చర్ అనేది కనిపించాలి. అది ఏదో ట్రెండ్ లైన్ అవ్వచ్చు, లేదంటే మార్కెట్ స్ట్రక్చర్ అయినా ఉండొచ్చు. మార్కెట్ స్ట్రక్చర్ అంటే మీకు చార్ట్ లో చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ బ్రేక్ అయిందని మీరు డైరెక్ట్ గా ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ఎందుకంటే బిగినర్స్ అంతా అదే చేస్తారు, బ్రేక్ అయినట్టు ఎంట్రీ తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ టైం సేమ్ ఇలాగా మిమ్మల్ని ట్రాప్ చేసి డౌన్ సైడ్ కి వెళ్ళిపోద్ది. అదే ఒకవేళ ఇక్కడ రిజెక్ట్ అయిందని మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ లోనే బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోతుంటది. సో ఎప్పుడు మనం సింగిల్ గా అంటే ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ మీద ఎంట్రీ అనేది తీసుకోకూడదు, దీనికి ఇంకొక స్ట్రక్చర్ ని యాడ్ చేయాలి, అదే ట్రెండ్ లైన్. సో అది అలా ఖచ్చితంగా మీకు స్మాలర్ టైం ఫ్రేమ్ లో అన్ని దొరుకుతాయి. ఫస్ట్ ఒకసారి మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూద్దాం, ఎందుకంటే నేను బేసిక్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను, స్కాల్పింగ్ చేస్తాను కాబట్టి నేను ఎక్కువ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లోనే వర్క్ చేస్తాను. ఒకసారి ఇక్కడ ఎక్కడైనా చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, సపోజ్ మార్కెట్ అనేది ఇక్కడ వరకే ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ వరకు మార్కెట్ అనేది ఫామ్ అయింది. తర్వాత మార్కెట్ అనేది ఇలా సైడ్ వేస్ అయింది. సైడ్ వేస్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని యాజ్ ఏ సపోర్ట్ కింద పెట్టుకుంటాం, ఎందుకంటే మార్కెట్ కిందకి వస్తుంది కాబట్టి. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో మనం దాన్ని సపోర్ట్ అనుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలా లేదా అనేది చాలా మందికి డౌట్. ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలంటే మీకు డైరెక్ట్ గా బ్రేక్ అయితే మీరు ఎంట్రీ అనేది తీసుకోవడం కొంచెం రిస్క్. ఎందుకంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారు, ఇక్కడ ఒక విక్ ఉండిపోయింది కదా దీన్ని కన్సిడర్ చేద్దాము, లేదంటే తర్వాత ఇక్కడ ఈ విక్ ఉండదు దాన్ని కన్సిడర్ చేద్దాం, ఇలా ఆలోచిస్తారు. కానీ అసలు అలా ఆలోచించకూడదు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చిందా, ఈ పాయింట్ కి వచ్చింది, బ్రేక్ అయింది, అక్కడ ఏదైనా ట్రెండ్ లైన్ కనిపిస్తుందా అనేది చూడాలి. ఓకే, ఈ కండిషన్ లో చూడండి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, సింగిల్ టచ్, సెకండ్ టచ్, ఇక్కడ మళ్ళీ మొత్తం రిజెక్షన్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి టచ్ అయింది, మళ్ళీ ఇక్కడ మళ్ళీ మార్కెట్ అనేది ఫెయిల్ అయింది, అంటే ఈ పాయింట్ టచ్ అయ్యలేదు. సో మీకు తెలుసు కదా ట్రెండ్ లైన్ అనేది ఎలా ఉండాలి. ఇక్కడ మార్కెట్ అనేది ఫస్ట్ వెళ్ళింది, రెసిస్టెన్స్ తీసుకుంది, వెళ్ళింది, రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ ఈ పాయింట్ కి వచ్చింది, కానీ నెక్స్ట్ టైం ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యేటప్పుడు బ్రేక్ చేసింది. సో అక్కడ క్లారిటీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ కి వెళ్తుంది. బట్ ఈ క్యాండిల్ లో మనం తీసుకోలేము, ఎందుకంటే కింద ఒక సపోర్ట్ ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ 2 సినారియోస్ ఉంటాయి. ఫస్ట్ సినారియో, మీరు ఒకవేళ స్టాప్ లాస్ కనుక ఈ పైన ఎట్టారు అనుకోండి, ఎందుకంటే లాస్ట్ స్వింగ్ పైన ఎట్టారు అనుకోండి, స్టాప్ లాస్ అనేది మనకు పెద్దది వస్తుంది. స్టాప్ లాస్ పెద్దది వచ్చినప్పుడు ఎప్పుడు మనం 1:1 కన్సిడర్ చేసుకోవాలి. 1:1 మనం కన్సిడర్ చేసుకొని టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కండిషన్ లో 1:1 ఎక్కడికి విత్ ఇన్ 10 మినిట్స్ లోనే మనకు టార్గెట్ అనేది హిట్ అయింది. ఒకవేళ కొంతమంది స్టాప్ లాస్ అనేది స్వింగ్ కాకుండా బ్రేక్ అయిన క్యాండిల్ హై పెట్టుకుంటారు. సో అలాంటప్పుడు స్టాప్ లాస్ చిన్నది కాబట్టి మీరు టార్గెట్ 1:2 పెట్టుకోవచ్చు.
అక్కడ నుంచి 1:3 కూడా మీరు ట్రయల్ చేయొచ్చు. కాకపోతే మీరు ఎప్పుడైతే బిగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటారో ఫస్ట్ టార్గెట్ అనేది 1:1 పెట్టుకోండి, తర్వాత మీరు దాన్ని ట్రయల్ చేయడానికి చూడండి. అంతేగాని డైరెక్ట్ గా మీరు 1:2 1:3 పెడితే ఇంట్రాడే ట్రేడింగ్ కాబట్టి, స్కాల్పింగ్ కాబట్టి మీ టార్గెట్స్ అనేవి అంత ఈజీగా అచీవ్ చేయవు. అంటే మీ టార్గెట్స్ అనేవి అంత ఈజీగా హిట్ అవ్వవు, ఎందుకంటే బిగ్ టార్గెట్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ ట్రెండ్ లైన్ కన్ఫర్మేషన్ ఉంది. డైరెక్ట్ గా బ్రేక్ అయితే తీసుకోవడం అనేది చాలా రిస్కీ, మీరు తీసుకోవద్దు. ఓకే, అండ్ ఇంకొకటి చూద్దాం. సపోజ్ ఇక్కడే చూడండి, మార్కెట్ అనేది చాలా సార్లు ఇక్కడ నుంచి సపోర్ట్ అనేది తీసుకుంది, టూ మెనీ టైమ్స్. టోటల్ ఆ రోజు అంతా అక్కడే సైడ్ వేస్ అయిపోయింది. నెక్స్ట్ డే మనం ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేసుకుంటాం, రైట్? బట్ కన్సిడర్ చేసుకోవాలంటే మనకి పక్కాగా ఇంకొకటి ఏదైనా ఉండాలని నేను చెప్పాను కదా. ఒకవేళ ఈ కండిషన్ లో చూసుకుంటే ఇక్కడ బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అయ్యింది. బ్రేక్ అయినప్పుడు మనకి ట్రెండ్ లైన్ ఎక్కడ ఉంది అసలు? ట్రెండ్ లైన్ అనేది డౌన్ సైడ్ చూసుకుంటే ఎక్కడ అసలు ట్రెండ్ లైన్ అనేది లేదు. ఒకవేళ మనం చూద్దాం అనుకున్నా మనకి అప్ సైడ్ నుంచే ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది క్లియర్ గా. ఒకవేళ నేను ఇక్కడికి డ్రా చేసి దీన్ని ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, చూడండి ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ నుంచి డ్రా చేసినా అది ఈ పాయింట్ లో టచ్ అవుతుంది. బట్ ఇక్కడ ఎలాంటిది లేదు. ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం అనేది రిస్క్. అందుకే మీరు ఒకవేళ ఎంట్రీ తీసుకోకుండా మీరు ఇక్కడ వెయిట్ చేసినట్టు అయితే మార్కెట్ మొత్తం సైడ్ వేస్ అయింది. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ ట్రెండ్ లైన్ ఏరియాకి అయితే వెళ్ళింది. సో ఎప్పుడైనా సరే మీరు ఎంట్రీ తీసుకునేటప్పుడు అక్కడ ఒక స్ట్రక్చర్ అనేది బ్రేక్ అవ్వాలి. ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే సరిపోదు, అక్కడ ఏదైనా ఒక స్ట్రక్చర్, ఇక్కడ చూసుకుంటే ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వాలి. నార్మల్ గా ఎప్పుడైనా సరే మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ అనేది మిక్స్ చేయండి, ఎందుకంటే ప్రైస్ యాక్షన్ అనేది ఎప్పుడు వాలటైల్ గానే ఉంటది. మనం దాన్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటది, మనం కరెక్ట్ గా ఆలోచిస్తున్నామా లేదా రాంగ్ గా థింక్ చేస్తున్నామా అని. ఇప్పుడు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తెలిసింది. ఇప్పుడు యాక్చువల్ గా కొన్ని టైమ్స్ లో మనకి ట్రెండ్ లైన్ దొరకదు, బట్ అప్పుడు కూడా మార్కెట్ మూవ్ అవుతుంది. అలాంటి టైంలోనే మీరు కొన్నిటి కన్ఫర్మేషన్స్ అనేవి తీసుకోవాలి. ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఈఎంఏ ద్వారా తీసుకోవచ్చు. మూవింగ్ యావరేజ్ పెడతారు. మూవింగ్ యావరేజ్ లో మీరు ఇక్కడ 9 దగ్గర తీసేసి 21 పెట్టొచ్చు, లేదంటే 7 పెట్టొచ్చు, 21. నేను ఈ రెండు మీకు రికమెండ్ చేస్తాను, మీరు రెండిట్లో ఏదైనా పెట్టొచ్చు. సో ఇక్కడ 7 ఈఎంఏ ఇన్ ద సెన్స్ ఏంటంటే లాస్ట్ 7 క్యాండిల్స్ ఒక యావరేజ్ తీస్తుంది అనమాట. సో నేను ఇక్కడ 7 పెడుతుంది. ఇప్పుడు ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే, మీరు సపోర్ట్ బ్రేక్ అయిందని ఎంట్రీ తీసుకోవాలనుకుంటే మీరు ఒక కన్ఫర్మేషన్ కింద తీసుకోవచ్చు. అదే దీని కింద మార్కెట్ ఉంది అన్న కన్ఫర్మేషన్, రైట్? దీని కింద మార్కెట్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది బ్రేక్ అండ్ క్యాండిల్ దగ్గరే పెట్టుకోవాలి. 1:2 అనేది మీరు టార్గెట్ పెట్టుకుంటారు. కానీ మీరు అక్కడ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవింగ్ యావరేజ్ కింద మార్కెట్ అనేది ఉండాలి. ఒకవేళ అప్ సైడ్ తీసుకుంటే మూవింగ్ యావరేజ్ పైన మార్కెట్ అనేది ఉండాలి. సో ఇది మీరు ఒక ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కింద తీసుకోవచ్చు. అండ్ ఇంకొక కన్ఫర్మేషన్ ఏంటంటే ఇండికేటర్స్ లోకి వెళ్ళి వాల్యూమ్ అని సెర్చ్ చేయండి. వాల్యూమ్ అని సెర్చ్ చేశారు అనుకోండి, మీకు కిందన ఇలా బార్స్ లాగా వస్తుంది. ఈ పాయింట్ లో చూసుకుంటే అసలు వాల్యూమే లేదు. ఒకవేళ మీరు వాల్యూమ్ కన్ఫర్మేషన్ తీసుకుందాం అనుకున్నా, సో కింద వాల్యూమ్ అంతా యావరేజ్ గానే ఉంది, మళ్ళీ అంత ఎక్కువ ఏం లేదు. మీరు ఈ వాల్యూమ్ కన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. వాల్యూమ్ బట్టి వాల్యూమ్ కనుక పెరుగుతూ వెళ్తుంది అనుకోండి, మార్కెట్ ఎట్ సైడ్ వెళ్తుందో వాల్యూమ్ కూడా ఎట్ సైడ్ వెళ్తుంది అనుకోండి. ఇప్పుడు మార్కెట్ అనేది మీకు డౌన్ సైడ్ ఎంట్రీ ఇచ్చింది, వాల్యూమ్ కూడా డౌన్ సైడ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు వాల్యూమ్ అనేది రెడ్ క్యాండిల్స్ అనుకోండి, మార్కెట్ అనేది సపోర్ట్ బ్రేక్ చేసింది డౌన్ సైడ్ కి. ఇక్కడ ఏవైతే రెడ్ క్యాండిల్స్ ఉన్నాయో అవి ప్రీవియస్ క్యాండిల్స్ కన్నా పెద్దగా వెళ్తూ ఉండాలి, అంటే ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. సపోజ్ వాల్యూమ్ అనేది ఎలా బిల్డ్ అవ్వాలంటే ఇది ఒక రెడ్ క్యాండిల్, ఓకే, ఇది ఒక వాల్యూమ్ క్యాండిల్. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే ఉంటుందో అది దీనికన్నా కొంచెం పెద్దగా ఉండాలి. ఆ నెక్స్ట్ క్యాండిల్ దీనికన్నా కొంచెం పెద్దగా ఉండాలి. ఆ నెక్స్ట్ క్యాండిల్ దీనికన్నా కొంచెం పెద్దగా ఉండాలి. దీన్ని మనం వాల్యూమ్ బిల్డప్ అంటాం. సో ఎప్పుడైతే మార్కెట్ మన సైడ్ వెళ్తుందో మన సైడ్ వాల్యూమ్ కూడా సపోర్ట్ చేస్తే అప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. బట్ నేను మీకు రికమెండ్ చేసేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విత్ ట్రెండ్ లైన్ మాత్రమే మీరు ఎంట్రీ తీసుకోండి. డైరెక్ట్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పైన ఎంట్రీ తీసుకోవద్దు. చాలా రకాలుగా మీరు అనేవాళ్ళు ట్రాప్ అవుతారు. అండ్ మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసేటప్పుడు క్లియర్ గా చెప్తున్నాను, ఓన్లీ లైన్ చార్ట్ యూజ్ చేసి మీరు ఫైనల్ లైన్స్ అనేవి డ్రా చేయండి. ఎప్పుడైతే మీరు లైన్ చార్ట్ యూజ్ చేసి డ్రా చేస్తారో మీకు ఒక ఫైనల్ ఎండింగ్ పాయింట్ అనేది వస్తుంది, మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. లైక్ దిస్ ఈస్ ద రైట్, అంటే మనం చేసింది రైట్ అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా మనం అక్కడ కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాం కదా. సో ఎప్పుడు లైన్ చార్ట్ మాత్రమే యూజ్ చేయండి ఫైనల్ లైన్స్ డ్రా చేసేటప్పుడు. అండ్ ఇంకొకటి టాప్ డౌన్ అప్రోచ్ చేయండి. డైరెక్ట్ గా మీరు స్మాలర్ టైం ఫ్రేమ్ లో ఎప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేయొద్దు. అండ్ మూడోది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ కూడా కన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. ఫోర్త్, ఎక్స్ట్రాగా మీరు చేద్దాం అనుకుంటే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్స్ మీరు తీసుకుందాం అనుకున్నప్పుడు మీరు ఈఎంఏ గానీ వాల్యూమ్ గానీ హెల్ప్ తీసుకొని వాటి కన్ఫర్మేషన్స్ కూడా మీరు మీ అనాలిసిస్ లో ఇంక్లూడ్ అయితే చేయండి. ఓకే, అండ్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడు ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కాబట్టి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంతో మోటివేషన్ వస్తుంది, డైలీ వీడియోలు చేయాలనిపిస్తుంది. సో డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.